పట్టణ చినరావూరు పార్కు వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. చినరావూరు పార్కులో పార్కు వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవంలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చేతుల మీదుగా 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయా దుప్పట్లను కిక్కూరి శ్రీనివాసరెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, జొన్నాదుల నరసింహారావు, బూర్లె నరసింహారావు, ఈవూరి సుబ్బారెడ్డి, శిల్పి అక్కల వెంకటేశ్వరరావు స్పాన్సర్ చేశారు. కార్యక్రమంలో గంజి ప్రభాకర్ రావు, ఈఎల్వి అప్పారావు, ఓంకార్ ప్రసాద్, దివి పురుషోత్తము కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే అని మనం అందరం కూడా పిలుచుకునే మహా పండగలాగా ఇది జరుపుకుంటాం. ఈ సందర్భంగా మా చినరావూరు పార్కు అసోసియేషన్ తరఫున మనం 200 మందికి దుప్పట్లు పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు పేదలందరికి కూడా దుప్పట్ల పంపిణీ పెట్టాం. ఆ దుప్పట్లు కార్యక్రమానికి పెద్దలందరిని కూడా పిలుచుకొని ఈ దుప్పట్ల కార్యక్రమానికి చేస్తానికి మేమందరం కూడా వాకర్ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రాం జరుపుతున్నాం. అట్లాగే ప్రతి నెల కూడా షుగర్ కానీ, బీబీ కానీ, ఆర్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి నెల లాస్ట్ ఆదివారం రోజున చినరావూరు పార్కులో అసోసియేషన్ తరఫున పరీక్షలు జరుపుతానికి కూడా మేము ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటున్నాం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్టీఆర్ పుట్టినరోజు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు కానీ, కొన్ని ఏటర్లు పుట్టినరోజులు కానీ ఇవన్నీ కూడా మేము పళ్ళు పంచుతాం. మాకు ఉన్నదాంట్లో మా ఈయన దాంట్లో అందరికి కూడా అందరిని కలుపుకొని వెళ్తాంగా ఈ కార్యక్రమానికి అందరిని కూడా కలుపుకొని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా జరుపుకుంటం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలందరికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి లిఖితపూర్వకమైనటువంటి దేశము మరియు రాజ్యాంగం అమెరికా అయితే, ఆ తర్వాత కాలంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కూడా లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం, ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖున అమలు జరిగేటట్టుగా మన కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవం 77 సంవత్సరాలు పండుగ జరుపుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణం. ప్రజలు ఏదైతే స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులు కానీ పూర్తి స్థాయిలో మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా సరైనటువంటి పందాలో సరైనటువంటి రీతిలో ప్రజలకి అందుబాటులో రాకపోవటం అనేది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏది ఏమైనా కూడా దేశాన్ని సంపదను సృష్టించాలి. అదేవిధంగా ఆ సంపదని దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ఫలాలు అందాలి అంటే